యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. అందులో జరిగిన అవకతవకలను గురించి బీజేపీ కౌన్సిలర్లు బోడ రాధా మరియు కర్రే మాధవి మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బోడ రాధా మాట్లాడుతూ నూతన కార్యవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మున్సిపల్లో 12 వార్డులలో కేటాయించినటువంటి నిధులు అలాగే ఖర్చుల డబ్బుల వివరాలు బహిరంగ పరచాలని కోరారు. మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నటువంటి ప్రజలకు దాన్ని ఏ విధంగా ఖర్చు చేస్తున్నారో తెలుసుకునే హక్కు కూడా ఉంది కావున కమిషనర్ ఆ యొక్క వివరాలను బహిర్గపరచాలని వాటిని కూడా అందజేయాలని కోరారు. కొండపైన జరుగుతున్నటువంటి ఆర్థిక దోపిడీ విషయం మీద వర్తక సంఘాన్ని రద్దు చేయాలని సుమారు 3 నెలల నుండి యారుటలోని వివిధ రాజకీయ నాయకులు నిరుద్యోగులు అందరూ కలిసి పోరాటం చేసినందుకు ముఖ్యంగా వాళ్ళకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నైతిక విజయం మనదే. ఈరోజు ఈ యొక్క దోపిడీదారు వ్యవస్థకు వ్యతిరేకంగా మనం ఇన్ని రోజులు పోరాటం చేసినాం కాబట్టి ఈరోజు వాళ్ళు భయంగా డబ్బుల మూటలను వాళ్ళు పంచుతూ రాజకీయ నాయకులకు అలాగే ఎమ్మెల్యేలకు ఎంపీలకు అధికారులకు ప్రభుత్వానికి అందరికీ వాళ్ళు వేసుకుంటూ ఈరోజు అక్రమంగా యొక్క ఆర్డర్ వాళ్ళు పొందడం జరిగింది. తిరిగి మళ్ళా 3 ఏళ్ళు పెంచామని చెప్పేసి నిన్న గౌరవ ఈఓ గారు నిన్న లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే కొండ కింద షాపులు కంప్లీట్ అయినాక ఒక షాపులకు పర్మనెంట్ అలొకేషన్ చేసినాక వాళ్ళని కొండపై నుంచి కొండ కింద దింపుతారట. మరి ఆయుట కొండ వాళ్ళు అయ్యా జాగిరే మాది ఇలా కడుతున్నాం. ఎందుకంటే అసలు 1 ఇయర్ టెండర్ ద్వారా వచ్చిన వాళ్ళకు పర్మనెంట్ అలొకేషన్ ఎందుకు చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి అలాగే వివిధ టెండర్లు కూడా మరి పార్కింగ్ కానీ సెల్ ఫోన్ వాళ్ళందరూ కూడా మరి అట్లా ఎక్స్టెండ్ చేస్తే ఈ బాధ ఉంటుంది. మరి వాళ్ళకెందుకు మినహాయింపు, మరి వీళ్ళకెందుకు ఈ విధంగా చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అయ్యా గౌరవ ఎమ్మెల్యే గారు, మరి దీనికోసమే ఈ ప్రజలు ఎన్నుకుంది. సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 500 కుటుంబాలు ఈ యొక్క వేలం వేసే బతుకుతాయి. కానీ అది వదిలేసి ఈరోజు కోట్లలో ఉన్నటువంటి భూస్వాములకు పెట్టదారి వ్యవస్థకు అలాగే బలిసలకు మీరు తిరిగి లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు మీరు నిర్ణయం తీసుకోవడం నిజంగా బాధాకరం. మరి ఒక ఆలేరు ప్రజలు ఇందుకైనా మిమ్మల్ని ఓటు వేసి గెలిపించని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా తమరు కళ్ళు తెరిచి ఆ యొక్క వర్తక సంఘం మాఫియాను రద్దు చేసే విధంగా 500-600 కుటుంబాలు రోడ్డు మీద బతుర్రు. ఇప్పుడు ఇంకా కూడా కేసీఆర్ వేసే దుకాణాలు కూడా ఓపెన్ చేయలే. ఇంకా అక్కడ దేవస్థానంలో ఇంత అవినీతి కంటే ఇక ఘోరమైంది లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా, టీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఏ ప్రభుత్వం ముఖ్యమంత్రులు మారినా కూడా ఈ వ్యవస్థ అనేది మారతలేదు. ఈరోజు యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఈరోజు నిన్న ఏదైతే యాదగిరిగుట్ట కొండపైన ఈవో గారు ఈ గతంలో కోర్టులో కేసు వేసినటువంటి వెంకటేష్ గారికి ఏదైతే ఆర్డర్ కాపీ ఇచ్చిండో ఆ కాపీలో ఈవో గారు కొండపైన ఉన్నటువంటి వర్తక సంఘాన్ని రద్దు చేయకుండా రెన్యువల్ చేయడాన్ని దాంట్లో ఏదైతే చెప్పినట్టు రిహాబిలిటివ్ అని చెప్పిండు, వాళ్ళకు పునరావాసం అనే ఒక వర్డ్ వాడిండు. ఆ పునరావాసం అనేది ఆ వర్డు ఏ విధంగా పునరావాసం అంటే భూములు కోల్పోయిన వారికి, లేకపోతే ఇల్లు కోల్పోయిన వారికి, ఏదైనా వ్యవసాయ భూమి అటువంటి కోల్పోయిన వారికి, జీవనోపాధులు లేనటువంటి వారికి పునరావాసం కల్పించే బాధ్యత ప్రభుత్వాల మీద కానీ ఆ ఈవోల మీద కానీ ఉంటుంది. కానీ ఇక్కడ రిహాబిలిటివ్ అనే వర్డ్ వాడడం అనేది అది ఈవో గారికి సరైన విధానం కాదు. ఎందుకంటే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కుంభకోణం అంటే కుంభకోణం అవినీతి జరుగుతుంది. వాళ్ళు ఇదివరకు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి వాళ్ళు ఉన్న షాపులే మాకు ఇంకా కూడా మాకే రెన్యువల్ కావాలి, ఇంకా 3 సంవత్సరాల దాకా మాకే కావాలంటే ఈ మామూలు పేదోడు ఎట్లా బతకాలి? మేము 3 నెలల నుంచి పరిరక్షణ కమిటీ సభ్యులము ధర్నా చేస్తున్నాము. స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది, ఎంపీకి ఇవ్వడం జరిగింది, మంత్రి గారికి, కలెక్టర్కు అందరికీ ఇష్టము. ఈవోకి కూడా మొన్న లాస్ట్ కూడా మళ్ళీ ఈవో గారు కూడా ఇచ్చి అయ్యా ఇక్కడ పేదవాళ్లకు యాదగిరిగుట్టలో ఉన్న వాళ్ళకి న్యాయం నువ్వనే చేయని కోరుకోవడం జరిగింది. దీంట్లో వాళ్ళు వర్తక సంఘము వాళ్ళు మొత్తం ఒక 14 షాపులున్న మంది ఈరోజు 115 మంది షాపులు అనుకొని షాపుకు 1,000 లక్షల లెక్క వసూలు చేసుకుంటూ అవినీతిగా ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చుకుంటా వాళ్ళు ఈయన ఒకరి మామూలు బిడ్డ పెళ్లి చేస్తేనే కారు ఇచ్చిండు. రేపు ఈ 3 సంవత్సరాల కాలం కాక వాళ్ళకు మళ్ళీ రెన్యువల్ అయితే అపార్ట్మెంటే అల్లునికి ఇస్తారా? అవకాశం ఉంది వాళ్ళకు. మరి వాళ్ళకు అట్లా అందరు పెద్దలు స్థానికంగా అధికారుల నుండి కూడా వాళ్ళకి చేస్తున్నారు. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఇంతవరకు మేము చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఏంటంటే నువ్వేదో క్లాస్మేట్లనో లేకుంటే రియల్ ఎస్టేట్ అనో క్లాస్మేట్ అని నమ్ముకుంటే రేపు నీ పార్టీకే సున్న పెడతారు, ఎగనాథం పెడతారు, 3 నామాలు పెట్టేది ఖాయం. కాబట్టి నువ్వు ఎవరికి చెప్పినా నా క్లాస్మేట్ చూసుకుంటాడని షాపులను చెప్పినావు. నీ క్లాస్మేటే పసరసులు చేస్తున్నాడు. ఈ అన్ని విధాల రకంగా నీ క్లాస్మేట్తోనే జరుగుతుంది. దీని మీద ఎమ్మెల్యే గారు కూడా రేపు వచ్చే ఎన్నికలలో చాలా దెబ్బ తగులుతుందని కూడా నేను ఆయనకు మనవి చేసుకుంటూ నేను ముగించుకుంటున్నాను.